హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య టీవీ. పవన్ కళ్యాణ్ సినిమాగా ఫెయిల్ అయ్యాడు అంటున్నారు, రాజకీయంగా కూడా ఫెయిల్ అయ్యాడు అంటున్నారు. దాని గురించి మనతో మాట్లాడడానికి ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. హలో అండి. హలో. పవన్ కళ్యాణ్ గారు సినిమాగా ఫెయిల్ అయ్యారు అంటున్నారు, రాజకీయ పరంగా కూడా ఫెయిల్ అయ్యారని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. పబ్లిక్ మాట్లాడలేదండి. సినిమా నటుడుగా ఫెయిల్ అయ్యాడు, రాజకీయ నాయకుడిగా ఫెయిల్ అయ్యాడని పబ్లిక్ మాట్లాడడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు తొత్తులు పేటీఎం బ్యాచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆదేశానుసారంగా కారు కూతలు కూస్తున్నారు. ఈ కారు కూతలను ఎందుకు చెప్తున్నారంటే, ఈరోజు ది హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. ఒకటి హయ్యెస్ట్ ఫాలోయింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. చిరంజీవిని కూడా మించిపోయిన ఆర్టిస్ట్ ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్. ఇంకా నాయకుడిగా అంటారా, ఈయనేం బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి 1 క్వార్టర్ బాటిల్ ఇప్పించి ఇంటికి వెళ్ళినప్పుడు 1,500 రూపాయలు జేబులో పెట్టి తన వెంట మనుషుల్ని తిప్పుకోవడం లేదు. అంటే కేవలం వాళ్ళు స్వతంత్రంగా పవన్ కళ్యాణ్ ఎండనక వాననక రాత్రనక పగలనక తిరుగుతున్నాడు. ఈయనతో పాటు మనం కూడా సంఘీభావాన్ని తెలుపుదామని చెప్పి వచ్చిన వాళ్ళే కానీ ఎవరికి 1 రూపాయి పే చేయలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాయకుడా కాదా? ముమ్మాటికి స్వచ్ఛమైన నాయకుడు, ముమ్మాటికి నిజాయితీ గల నాయకుడు. తను నెత్తురోడ్చి సంపాదించిన డబ్బుని కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళకి అంటే ఆల్మోస్ట్ ఎంతమంది 130 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి తలా 1,00,000 రూపాయలు చొప్పున తన స్వార్జితాన్ని ఇచ్చిన మనిషి పవన్ కళ్యాణ్. మీరే చెప్పండి, గుండె మీద చెయ్యేసుకొని నిజాయితీగా చెప్పండి, పవన్ కళ్యాణ్ నిజాయితీ గల నాయకుడా లేకపోతే నాయకుడిగా ఫెయిల్ అయ్యాడా? అలా నాయకుడిగా ఫెయిల్ అయ్యాడా అంటే ఎవరికి ఆనందం ఉంటుంది? ఎవరో అంటే శునక ఆనందం, పైశాచిక ఆనందం పొందే వాళ్ళకి ఏదైనా ఆనందంగా ఉంటుంది. కానీ ఆయన పెళ్ళం బిడ్డలను మర్చిపోయి సినిమాలు కూడా వదులుకుంటూ ఆదాయం అంతా గంగలో కలిపినట్టు ప్రజలకు కలిపేసి తిరుగుతున్న వ్యక్తి మీద నిందలు వేయడానికి వాళ్ళ మనసు ఎలా ఒప్పిందండి? అది కరెక్ట్ కాదు. దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు రాజకీయాల్లో వాళ్ళు వ్యక్తిగతమైన విలువలు బట్టి వాళ్ళు పదవులు ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు. అపోజిషన్ లీడర్ని మనం ఎంతగా తిట్టినట్టయితే, ఎంతగా నోటుకు వచ్చిన బూతులు తిట్టినట్టయితే అపోజిషన్ లీడర్ని, అంటే మనకు ఎవరైతే అపోజిషన్లో ఉంటారో వాళ్ళని తెలిస్తే వాళ్ళ పదవి, వాళ్ళ డబ్బు, వాడు కోరుకున్న దేవుడు అన్నమాట. ఇది చాలా ఒక కుసంస్కారంతో చాలా అంటే కుట్రపూరితమైనటువంటి ఒక పైశాచిక ఆనందం అని చెప్పవచ్చు. ఇప్పుడు సినిమా పరంగా అయితే మనం అందరం చూసాం, పవన్ కళ్యాణ్ గారు టాప్ యాక్టర్, మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ యాక్టర్. అవును. రాజకీయంగా కూడా ఈ 2024లో నెగ్గుతారని అనుకుంటున్నారా మీరు? రాజకీయంగా ఎదగకుండా చేద్దామని కదా వాళ్ళ ఉద్దేశం. రాజకీయంగా వాళ్ళు ఏం చూశారు? ఆయన మామూలుగా రాజకీయంగా ఆయనకి తొలి రోజుల్లో అంటే 5 సంవత్సరాల ముందు ప్రవేశించినప్పుడు ఆయనకి అంత అనుభవం లేదు. అనుభవం లేక దెబ్బతిన్నాడు. ఆ మాట నిజమే. ఇప్పుడు అలా కాదు కదా. మొత్తం ఆంధ్రదేశం అంతా ఆయన వెనక ఉంది. అలాగే భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి మోదీ గారు కూడా ఎన్డీఏ సదస్సుకి ఆహ్వానం పంపించారంటే తలాతోక లేదు, కనీసం 1 సీటు కూడా గెలుచుకోలేదు. కానీ ఆహ్వానం పంపించారంటే ఎందుకు పంపించారు? ఆయనలో విలువ లేకపోతే పంపించరు కదా. అందువలన ఇవన్నీ తెలిసి కూడా ఆయన్ని మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నం చేయడం అది నిజంగా ద్రోహం అండి. ఒక నాయకుడిగా ఎదుగుతున్నట్టయితే మీరు ప్రోత్సహించాలి. అంతేగాని ఎదుగుతున్న నాయకుడినే కాదు, ఎవరైనా జీవితంలో సమాజంలో మన కళ్ళ ముందు ఎదుగుతుంటే ఇంకా ఎదిగితే ఆ సమాజానికే కదా మంచి జరుగుతుంది. ఎదిగేవాడిని కాళ్ళు
తెగ నరకడం ఏంటి? ఎదిగేవాడు ఇంకా పెరిగేలా ప్రయత్నం చేయాలి. పెరిగిన తర్వాత ఆ సమాజానికి వాటి సేవల్ని అందేలా ప్రయత్నం చేయాలి. ఇది ముమ్మాటికి కూడా సురగానందం, పైశాచిక ఆనందం. ఇట్లాంటి ఆనందాలు ఎంతో కాలం ఉండవు, కాలగర్భంలో కలిసిపోతాయి. ఇప్పుడు ఏపీలో ఉన్న మంత్రులందరూ ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అవును, పిచ్చి బూతుల కింద మాట్లాడుతున్నారు. అవును, కనీసం అసలు ఈ రోజు ఇంట్లో పిల్లలు చూస్తున్నారు టీవీ, అవును, ప్రతి సోషల్ మీడియా చూస్తున్నారు టీవీ. అవును. అయినా కానీ పిల్లలు చూస్తున్నా కానీ వాళ్ళు అలానే మాట్లాడుతున్నారంటే దాని గురించి ఎవ్వరు ఏమనకుండా ఇలా అయిపోయిందండి మన ఏపీ రాజకీయం. అవునండి, షెఫర్డ్ చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఎవరండి ఇప్పుడు కుటుంబం ఉందండి, కుటుంబంలో ఒక ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ముగ్గురు అన్నదమ్ములు ఉంటారండి. ముగ్గురు అన్నదమ్ముల్లో ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు నోటుకొచ్చిన బండ బూతులు మాట్లాడుతున్నారండి. బండ బూతులు మాట్లాడితే వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయాలి? కుటుంబంలో ఎవరైతే పెద్ద ఉంటాడో తండ్రి. మొత్తం తాట ఒలిచేస్తారేమనుకుంటున్నారు మీరు? ఎవరా అన్నయ్యని, వాడి తర్వాత పుట్టిన వాళ్ళు మీరు ఈ విధంగా అన్నయ్యనేమో ఇలాగా బూతు మాటలు మాట్లాడతారా? అన్నయ్యని గేలి చేస్తారా? తాట చేస్తా అని చెప్పేసి తస్మాత్ జాగ్రత్త అని చెప్తే వాళ్ళే నోరు మూసుకుంటారు, వాళ్ళని సరిదిద్దుకుంటారు. అలా కాకుండా అసలు ముందు మీరు చిన్నోళ్ళని మీరు వెనకంజ వేయొద్దురా, మీ అన్నయ్య మొత్తానికి మీ అన్నయ్యకి నోటుకు వచ్చిన తిట్లు తిట్టండి. అలాగే అమ్మాయిని మీ అక్కకి మాత్రం నోటుకు వచ్చిన తిట్లు తిట్టండి. అసలు మీ అక్కకి మీ అన్నయ్యకి అసలు వాళ్ళ వంతు అలా వదిలేసేయండి. నాకు ఇష్టమైన మాటలు మీరు చెప్తున్నారు కనుక మీరే ఇంట్లో ఉండండి, మీరే ఈ కారు తీసుకెళ్ళండి, మీరే ఈ బైక్ నడపండి అని చెప్పి ఎవరైతే అన్యాయంగా, ఎవరైతే ద్రోహంగా మాట్లాడుతున్నారో వాళ్ళనే ప్రోత్సహించినట్టయితే రేపొద్దున ఏమవుతారండి? వాళ్ళు పుట్టిన వాళ్ళు అలాగే అవుతారు కదా. కానీ ప్రజలు కూడా వాళ్ళే ఎన్నుకుంటున్నారు కదండి. ప్రజలు కూడా వాళ్ళే ఎన్నుకుంటారంటే దానికి కర్ణుడి చావుకి సమాలక్ష కారణాలు అన్నట్టుగా ప్రజలు ఏంటంటే ఇవాళ వరకు మనతో ఉన్న ప్రజలు రాత్రి మారిపోతున్నారు. అంటే ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న వాళ్ళే, ప్రభుత్వ పోలీసు గణం వీళ్ళందరూ వస్తున్నారు. రాత్రి మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 10 ఓట్లు ఉన్నాయా? ఇదిగో 1,00,000, 10కి 15 50, అంటే 50,000 ఇస్తున్నాను, వాళ్ళు ఓటు వేయమంటే వేరేంటి? ఇప్పుడు మానవుడు ఆశావాది కదండి, ఆశాజీవి కదా. ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా మ్యాన్స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళు కళ్ళు మూసుకొని ఓట్లు వేస్తున్నారండి. ఓటుని 5,000 రూపాయలకు అమ్ముకున్న పాపానికి 5 సంవత్సరాలు శిక్ష వేస్తున్నారండి. వాళ్ళ భవిష్యత్తు ఏమైనా ఉందా? పిల్లల భవిష్యత్తు ఏమైనా ఉందా? వాళ్ళకి అంటే వాళ్ళ విద్యా రంగాల్లో ఏమైనా భరోసా ఉందా? ఏదీ లేకుండా అస్తవ్యస్తంగా అంధకార బంధువుల్లో ఉన్నట్టుగా ఉన్నారు ఆంధ్రదేశంలో ఉన్న ప్రజలు. మరో 2 రోజులు పోయినట్టయితే అన్నపూర్ణ ఆంధ్రదేశం కాస్త అవి ఏమైపోతుందంటే అన్నమో రామచంద్ర అనే పరిస్థితుల్లో అల్లాడిపోతుందని ప్రస్తుత పాలనలో ఉన్న నాయకుల తాలూకు దుర్మార్గ పరిపాలన వల్ల మనం ఒక అంచనాకి రావచ్చు. థ్యాంక్ యూ రామ్.